సో హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట. సో నా ఈవినింగ్ ఎలా కంప్లీట్ అయిందో చూసేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను అనమాట. సో ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ అయితే కసి అయితే నూకేసిన, కసి నూకిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మా చిన్నోడు చూస్తురా ఎలా అక్కడ ఆడుకుంటున్నాడు. అంత గుడ్ బాయ్ ఏం కాదు ఫ్రెండ్స్, చాలా నాటి బాయ్ని. ఇక్కడైతే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. గిన్నెలు దోమేటివి ఉన్నాయి, కొన్ని దోమేయాలి. ఇక్కడ ఫేస్ క్లీన్ అంటే తుడుచుకుందామని వెళ్తుంటే అక్కడే ఉన్నాడు, ఎలుకలాగా వచ్చిండు. అక్కడ వాటర్ తాగుతాడంట, అందుకని చెప్పేసి అయితే కొంచెం వాటర్ తాపిన. ఫ్లయింగ్ కిస్ అంటే ఫ్లయింగ్ కిస్ ఇస్తుండు మీకు, చూడండి. ఆల్రెడీ ఇచ్చేసిండు, నేను చెప్పడం ఆలస్యమైంది. సో ఇక్కడైతే కొద్దిసేపు రైమ్స్ పెట్టిస్తున్న వాడికి. గిన్నెలు దోమాలి కదా, లేకపోతే మళ్ళీ నాకు ఏ పని కానివ్వడు. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ అది కూడా టీవీ ఫోన్ ఎక్కువ అలవాటు చేస్తలేను. ఇప్పటికీ వాడికి అంత అలవాటు కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి పట్టుకునేటోళ్ళు, వాడికి హ్యాండిల్ చేసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి కొద్దిసేపు నేను వర్క్ చేసే అంతసేపు రైమ్స్ పెట్టిస్తాను అనమాట. వాడు కొద్దిసేపు చూసుకుంటా, ఇక నన్ను గుంజుకుంటా ఎత్తుకోమనుకుంటా వస్తూ ఉంటాడు అనమాట. ఇక కిచెన్లోకి, నా కిచెనే నాకు హాల్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది, అంతా అదే అయిపోయింది. సో ఎందుకంటే నాకు ఎక్కడ ఇంకా వీడియో తీయడానికి ప్లస్ లేదు. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. బెడ్రూమ్లో ఉండి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, రైమ్స్ పెట్టిన. మళ్ళీ మ్యూజిక్ సౌండ్ వస్తుంది కదా, ఇక డిస్టర్బెన్స్గా ఉంటుందని బెడ్రూమ్లోకి అయితే వచ్చిన అనమాట. ఫేస్ వాష్ చేసిన తర్వాత రోజ్ వాటర్ అయితే అప్లై చేసుకున్నా. రోజ్ వాటర్ అప్లై చేసిన తర్వాత నేనైతే ఆలోవెరా జెల్ అప్లై చేసుకుంటా. దాని తర్వాత లైట్గా లిప్ బామ్ అనమాట. ఇదే నా స్కిన్ కేర్. ఇంకా పెద్దగా స్కిన్ కేర్ అంటూ ఏం చేయను నేను. అప్పుడప్పుడు హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ అలా పెట్టుకుంటాను అనమాట, అంతే. దానికంటే మించి ఏముండదు. ఇక్కడ చూస్తుర్రా మా చిన్నోడైతే, నేను అక్కడ వర్క్లో ఉంటే వీడు ఏమో వీడి వర్క్లో వీడు ఉన్నాడు, వీడి పనిలో వీడు ఉన్నాడు అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కి ఆ లోషన్ అయితే తుక్కు చేస్తుండు తీసి. అయితే అట్లా చేస్తుండని చెప్పేసి కీ వేస్తే అది ఏదో నాకు వర్క్ ఉందని చెప్పేసి తీసిన, మళ్ళీ వేయడం మర్చిపోయాను అనమాట. దొరికిందే సందని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాడు పోయి. నేనైతే బ్యూటీ పార్లర్స్కి అట్లా ఏం వెళ్ళనండి, ఇంట్లోనే కొంచెం ఫేస్ ప్యాక్స్ అలా పెట్టుకుంటాను అనమాట. వేలు పెట్టి చేపించుకోవడం నాకైతే అంత ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి అయితే ఇంట్లోనే చేసుకుంటాను నేను. ఇప్పుడైతే కొంచెం గిన్నెలు కడిగేసేయాలని చెప్పేసి అయితే వెళ్తున్నాయి. ఇక్కడ చూసిర్రా, అన్నీ గుంజేస్తూ ఉంటాడు, అన్నీ సదిరిస్తూ ఉంటాడు. సదిరినవి అన్నీ నీట్గా పెట్టినవి అన్నీ తీసేస్తూ ఉంటాడు. అట్లుంటుంది అన్నమాట. రైస్ అయితే కొంచెం ఉంది, కర్రీ కూడా కొంచెం మిగిలింది, క్యాలీఫ్లవర్ చేసిన. ఇక ఈవినింగ్ అయితే ఏదో ఒక కర్రీ చేసుకొని చపాతీలు చేసుకొని తినేయడమే. ఇక మిగిలిన దాన్ని అయితే పడేయలేము కదా. సో మా ఆయనకి నాకైతే అసలు ఫుడ్ వేస్ట్ చేయడం అయితే అంత ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి అయితే ఇలా కర్రీ అయితే తీసేస్తున్నాను అనమాట. వీడియో వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నా నేనే. కిచెన్లో తప్ప ఇంకా ఎక్కడ పెట్టడానికి లేదు ఫోన్, కాబట్టి కిచెన్లోనే అవుతుంది. నాకు ఫేస్ వాష్ కూడా అక్కడే చేసుకుంటున్నా, అన్నీ అక్కడే చేసి చూపిస్తున్నా మీకు. ఏంటక్క మొత్తం కిచెన్లోనే చేస్తున్నాం అని అనుకోగలరు.
నా చేతుల మీద మొత్తం పెన్ను గీతలు గీకిండు ఫ్రెండ్స్. బుక్ మీద రాయరా అంటే నా చేతుల మీద గీతలు గీసిండు అనమాట మా చిన్నోడు. అట్లుంటుంది మా చిన్నోనితో, మామూలు ఉండదు. ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి. గిన్నెలు కడగడానికి నాకు మినిమం 10-15 మినిట్స్ పట్టింది. బాగానే ఉండే గిన్నెలు, ఉండేదే ముగ్గురంగా, కానీ గిన్నెలు అయితే బాగానే అవుతాయి. సో కడిగేస్తున్నా అవన్నీ. ఇక్కడైతే చూస్తుర్రా మా చిన్నోడైతే వచ్చి గుంజుతూ ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. రైమ్స్ పెట్టినా అక్కడ ఆగుతలేడు. చూస్తుర్రా, నన్ను వచ్చి చేస్తూ ఉంటాడు. సో అదనమాట. ఇక్కడైతే గిన్నెలు కడిగేయడం అయిపోయింది. మా చిన్నోడు వచ్చి మధ్య మధ్యలో నాకైతే డిస్టర్బెన్స్ చేస్తుండు. సదిరి పెట్టిన అన్నీ తీసి కింద చదురుతుండు అనమాట. కింద ఎత్తేస్తున్నాడు. ఇక మళ్ళీ చదరాలి దాన్ని. అట్లా ఉంటుంది పిల్లలతో. ఇక్కడ వర్క్ అవుతూనే ఉంటుంది, అక్కడ చదువుతూనే ఉంటారు వాళ్ళు. ఈవినింగ్ అయితే అలా బయటికి వచ్చిన అనమాట. బాల్కనీలో కూర్చుందామని చెప్పేసి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, పీస్గా కదా. సో అందుకని చెప్పేసి అయితే చూస్తుర్రా, మా చిన్నోడు ఆగుతాడా ఆగడు అనమాట. అట్లుంటుంది. ఒకటే రన్నింగ్ చేస్తాడు. కొద్దిసేపు వదిలినాను అనుకో, డోర్ ఓపెన్ చేసిన అనుకో పక్క ఇంట్లో దూరుతాడు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఆడనే కూర్చున్న కొద్దిసేపు. ఇక్కడైతే కొద్దిసేపు ఆడిపిచ్చేస్తున్న వాడికి. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. చూసారా ఎలా ఆడుకుంటున్నాడో. గుడ్ బై అని అనుకుంటారు ఎవరైనా. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్.